నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్. ఈరోజు 1850 ఈస్ట్ ఫేస్ ఒక హౌస్ చూపించబోతున్నాను. ఇదొచ్చేసి మనకు బోడుప్పల్ శ్రీ సాయినగర్ కాలనీలో రోడ్ నెంబర్ 5లో ఉంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 1850 మనం రెగ్యులర్ కట్టే సైజే. దాంట్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. హాలు, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెను ప్లస్ బాత్రూమ్స్ వచ్చాయి 2. దాంట్లో కంప్లీట్గా కూడా మనము వుడ్ వర్క్తో ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా తెలుసుకునే ముందు మనము ఎలివేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు ఎవరైనా మా ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. వెళ్దాం. ఇది ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. మనకి ఈస్ట్ ఫేస్ హౌస్, సింగిల్ ఫ్లోర్ కాబట్టి కార్ పార్కింగ్ ఇవ్వలేదు. ఎలివేషన్ కూడా మనము మంచి క్లాసిక్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. సిఎన్సి కటింగ్స్, తర్వాత వుడ్ టైప్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. గేట్ కూడా మనము ఎలివేషన్కు తగ్గట్టు కొద్ది మ్యాచింగ్ కూడా గేట్ ఇచ్చాము. ఇది మనకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. ఇది చాలా దగ్గర ఉంటుందండి. అప్సిగూడకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు వరంగల్ హైవేకి వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు ఉన్నది. మిగతాది మీకు లోపల ప్రతి రూమ్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదండి, ఇది 2 BHK 100 స్క్వేర్ యార్డ్స్. కార్ పార్కింగ్ దీంట్లో రాదు. కేవలం మనం బైక్ పార్కింగ్ మాత్రమే దీంట్లో ఇచ్చాము. ఒక 2 కానీ 3 కానీ బైక్స్ పెట్టుకోవచ్చు. ఇది పార్కింగ్. దీంట్లో వచ్చేసి షూ ర్యాక్ ఇచ్చాము. ఒక మనకు 8 to 9 పేర్స్ షూస్ పెట్టుకోవచ్చు. హెల్మెట్ కానీ ఏదైనా ఉంటే కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. తర్వాత ఒకటి యూటిలిటీ ఏరియా ఇక్కడ ఒకటి ఇచ్చాము. మనము స్టెప్స్ కింద ఒకటి ఇచ్చాము. స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక యూటిలిటీ ఏరియా వచ్చేసి మనము ఈ నార్త్ కారిడార్లో ఇచ్చామన్నమాట. ఎండింగ్లో అక్కడ వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అక్కడనే ఇచ్చాము. తర్వాత వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చామన్నమాట పార్కింగ్లో మొత్తం కూడా విత్ లైట్స్తో. తర్వాత తులసి చెట్టు పెట్టుకోవడానికి మనము ఒక మార్బల్ది బృందావనం కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో తులసి చెట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద బోర్ ఉందండి. మనం 350 వరకు డెప్త్ బోర్ వేసాము వాటర్. తర్వాత అది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ సీసీ రోడ్ ఉన్నది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి బోర్ వాటర్, ఇంకొకటి మున్సిపల్ వాటర్ కనెక్షన్కు 2 ట్యాప్స్ కూడా ఇక్కడ మనం పార్కింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి హాల్ సైజ్ వచ్చేసి మనకు 14/9 ఉందండి. ఇట్లా వచ్చేసి 14 ఉంటుంది, ఇట్లా వచ్చేసి 9 ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ టైపు. మనము కిచెన్ కూడా ఓపెన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కంప్లీట్ ఇంటీరియర్ వర్క్స్ ఇచ్చామన్నమాట. టీవీ యూనిట్, ఇది టీవీ యూనిట్ ఇచ్చాము. వైట్ కలర్ లామినేట్స్తో టీవీ యూనిట్ ఇచ్చాము. కింద మనము వుడెన్ ప్లస్ వైట్ ప్లస్ ప్రొఫైల్ లైటింగ్తో, ప్రొఫైల్ గ్లాస్తో కింద డ్రాలు కూడా ఇచ్చామన్నమాట. మన రిమోట్స్ కానీ తర్వాత ఏదైనా ఉన్నా మనకు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక 2 డ్రాస్, తర్వాత సెటప్ బాక్స్, తర్వాత టీవీ ఎక్విప్మెంట్స్ ఏమైనా వైరింగ్ ఉంటుంటే ఇక్కడ సెటప్ బాక్స్ ఇట్లా పెట్టుకోవడానికి, వైఫై కనెక్షన్ పెట్టుకోవడానికి కూడా మనము ప్రొఫైల్ గ్లాస్తో ఒకటి డోర్ ఇచ్చామన్నమాట. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రాఫ్టర్స్ అండి. యాష్ కలర్ రాఫ్టర్స్తో కంప్లీట్ వాల్ అంతా కవర్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ అటాచ్మెంట్తోనే మనం పూజా యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చాం. పూజా యూనిట్ ఓపెన్ డోర్స్, తర్వాత లోపల సిఎన్సి కటింగ్ డిజైన్స్ ఇచ్చాము. మనము పూజా వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ డ్రా ఇచ్చాము. ఒక డ్రా ఉన్నది. తర్వాత 2 ఓపెన్ డోర్స్ కూడా ఉన్నాయి. మనకి ఎంత ఐటమ్స్ ఉన్నా సరే, పూజ ఐటమ్స్ ఎన్ని ఉన్నా సరే ఇక్కడ దీంట్లో అడ్జస్ట్ అయిపోతుంటాయి. తర్వాత పూజ అయిన తర్వాత మనం క్లోజ్ చేసి పెట్టుకోవడానికి కూడా సిఎన్సి కటింగ్ డోర్స్ 2 ప్రొవైడ్ చేసాం. ఈ రూమ్ సైజ్ వచ్చేసి చెప్పాను కదా 14/9 సైజు. మనం ఫాల్ సీలింగ్ కూడా చాలా క్లాసిక్ ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్లో రూఫ్ లైట్స్, తర్వాత ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాల్లో టేబుల్ టాప్ సింక్ ఇవ్వడం జరిగింది. టేబుల్ టాప్ సింక్ కూడా మనం వైట్ కలర్లో ఇచ్చాము. కబోర్డ్ వచ్చేసి వుడెన్ ప్లస్ ఆఫ్ వైట్లో ఇచ్చాము. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ఏదన్నా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డిటర్జెంట్స్ కానీ తర్వాత సర్ఫ్స్, సోప్స్ ఏమైనా ఉంటాయంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇది కిచెను. మనకు ఇంట్లో లేడీస్ ఎక్కువ ఇష్టపడేది, ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా కిచెన్లోనే. ఆ కిచెన్ చాలా
లుక్ రావాలని చెప్పి చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. దీనిలో మనము పైన డోర్స్ ఇచ్చామన్నమాట ఐటమ్స్ పెట్టుకోవడానికి. లాఫ్ట్స్ కూడా పైన ఒక 7-8 లాఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చిమినీ, బ్లాక్ కలర్ స్టోన్తో కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము బాస్కెట్స్ కూడా ఒక 3 బాస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి చిన్నది, తర్వాత ఒకటి మీడియం సైజ్ది ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి, తర్వాత ఇంకా ఏమన్నా హెవీ స్టీల్ కంటైనర్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు, స్టీల్ది. తర్వాత ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి కూడా ఇది మనం ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 గ్యాస్ సిలిండర్స్ వస్తాయండి. ఇది కూడా స్టోరేజ్ ఉన్నది. తర్వాత ఇది వచ్చేసి మనకు పుల్ అవుట్ కూడా ఇచ్చాము. పుల్ అవుట్ ఇచ్చాము. ఇక్కడ లైట్స్ కూడా మనము కబోర్డ్స్ కింద కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. టైల్స్ అంతా కూడా లైట్ కలర్, తర్వాత లుక్ ఉండడానికి చాలా లైట్ కలర్ టైల్స్ ఇవ్వడం జరిగింది. సింక్ ఇచ్చాము, దాంట్లో 2 ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేసాము. ఒకటేమో మనకు బోర్ వాటర్ పైనుంచి వస్తుంది, ఒకటేమో మున్సిపల్ వాటర్ డైరెక్ట్ కూడా ఇక్కడ రావడానికి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసాము. తర్వాత ఎంట్రెన్స్లో మనకు ప్రొఫైల్ లైట్తో ఒకటి వుడెన్ టైప్లో ప్రొఫైల్ లైట్తో ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ దాని నుండి చాలా లుక్ కనిపించడానికి ఈ లైట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చూసారు కదండి, ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 13/12 సైజ్ ఉంది. మనకు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా, కింగ్ సైజ్ కాట్ వేసుకున్నా కూడా మనకు 4 సైజ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనం కంప్లీట్గా వుడెన్ వర్క్ ఇచ్చాము. దీంట్లో ఫుల్ వైట్ లామినేట్స్ ఇచ్చాము. ఫుల్ వైట్ పైన రోజ్వుడ్ కలర్ లైన్స్ స్ట్రిప్స్ ఇవ్వడం జరిగింది. చాలా క్లాసిక్ లుక్, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది పైన మనం లాఫ్ట్స్ కూడా ఇచ్చామన్నమాట. ఒక 6 లాఫ్ట్స్ ఇచ్చాము. దానికి కూడా కంప్లీట్గా వైట్ లామినేట్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చివరి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా మనం మిర్రర్ ఫిట్ చేయలేదు, ఇక్కడ ఈరోజు ఫిట్ చేస్తాము. ఇక్కడ ఒకటి మిర్రర్ వస్తుంది. మిర్రర్ పక్కనే మనకు ఇది ఒకటి ప్రొఫైల్ గ్లాస్తోన స్టోరేజ్ ఇచ్చామన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఐటమ్స్ ఏ ఉన్నా సరే మీరు పెట్టుకోవడానికి వీలుంటుంది. దీంట్లో ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ డ్రాస్ ఇచ్చామన్నమాట. మన కోమ్స్ కానీ, తర్వాత ఏమైనా క్రీమ్స్ ఉన్నా సరే, ఏమన్నా ఉన్నా దీంట్లో పెట్టుకోవచ్చు. 2 డ్రాస్ ఇచ్చాము. బ్యాంగిల్స్ కానీ, లేడీస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటారంటే దీంట్లో పెట్టుకోవచ్చు. కింద ఒక డ్రా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినవి. ఈ ప్రొఫైల్ గ్లాస్లో మనం పైన స్కేల్ లైట్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. లైటింగ్ గురించి లోపల పార్టీషన్స్, గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాము. మనకు సెంట్ బాటిల్స్ కానీ, పౌడర్స్ కానీ ఏది ఉన్నా సరే దాంట్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక మిర్రర్ ఇక్కడ మనం ఈరోజు ఈవినింగ్ వరకు ప్రొవైడ్ చేస్తాము, పెట్టలేదు, అది తర్వాత చూపిస్తాను. ఫాల్ సీలింగ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చాము అనమాట. ఓన్లీ రెక్టాంగిల్ టైప్లో ప్రొఫైల్ లైట్, 4 లైట్స్ ఇచ్చాము. తర్వాత లెమన్ ఎల్లో కలర్ రూఫ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ గ్రీనరీ కనిపిస్తుందండి, చాలా నీట్గా. ఇక్కడ 2 feet కారిడార్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది. ఇది వచ్చేసి బాత్రూమ్, వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీంట్లో డైవర్టర్ ఇచ్చాము, షవర్ ఇచ్చాము. తర్వాత సింగిల్ పీస్ వెస్ట్రన్ కమోడ్ కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక బాత్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ స్టెప్స్ కింద మనం ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కు, చిల్డ్రన్స్ బెడ్రూమ్కు కారిడర్. తర్వాత ఇక్కడ మనం ఒక డోర్ కూడా ఇచ్చామన్నమాట, నార్త్ సైడ్ డోర్. ఇది మనం నార్త్ సైడ్ వెళ్ళొచ్చు. వాషింగ్ మిషన్ పాయింట్ అక్కడనే ఉంది. తర్వాత యూటిలిటీ ఏరియా కూడా, సెకండ్ యూటిలిటీ ఏరియా, పెద్ద ఏరియా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 2.5 feet ఉంటుంది నార్త్ కారిడర్. నార్త్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. నార్త్ సైడ్ నుంచి బయటికి కూడా వెళ్ళొచ్చు, బయట నుంచి కూడా మనం డైరెక్ట్ ఈ డోర్లోకి వెళ్ళి ఇంట్లోకి రావచ్చు. ఇది వచ్చేసి వాల్ మౌంట్ చిన్నది స్టడీ టేబుల్ అనుకోవచ్చు, కంప్యూటర్ టేబుల్ అనుకోవచ్చు. చిన్నగా మల్టీపర్పస్ యూజ్ గురించి ఇది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనం ఎనీ టైం అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఇట్లా వాల్ మౌంట్ చేసుకోవచ్చు. మనకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ గురించి ఇది ఇచ్చామన్నమాట. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10/11 సైజ్ అండి. కొద్దిగా చిన్న ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ కంటే చిన్నగా ఉంటుంది. 10/11 సైజు. దీంట్లో మనకు కబోర్డ్స్ వచ్చాయన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే కలర్ ఇచ్చామో లామినేట్స్ కలరు, ఇక్కడ కూడా మనం సేమ్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్ వైట్ లామినేట్ ఇచ్చాము. దానిపైన రోజ్వుడ్ కలర్లో స్ట్రిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఒక 6 లాఫ్ట్స్ వచ్చాయి.
తర్వాత మనకు లో రూఫ్ కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దానికి కూడా మనం డోర్స్ ప్రొవైడ్ చేసాం. డోర్స్ కూడా డిజైన్ డోర్స్ అండి. అంటే మనం టోటల్ హౌస్ అంతా కూడా ఒకే కాన్సెప్ట్‌లో డోర్స్ ఇవ్వడం జరిగింది. ఒక మెయిన్ డోర్ ఒకటి కర్వ్‌తోనొచ్చింది. మిగతా ఈ బెడ్‌రూమ్ డోర్స్ గానీ, బాత్రూమ్ డోర్స్ గానీ సేమ్ కాన్సెప్ట్‌లో ఇచ్చామనమాట. ఒక డార్క్ కలర్, వుడ్ కలర్‌లో 2 స్టీల్ స్ట్రిప్స్ ఇచ్చామనమాట. మొత్తం 2, 2, 2, 2 ఇట్లా 6 స్ట్రిప్స్ ఇచ్చారు. ఇదొచ్చేసి లాక్స్. చూసారు గదండీ! టోటల్ హౌసు. మనము హాలు, బెడ్‌రూము, పార్కింగ్ తర్వాత 2 బెడ్‌రూమ్స్ అన్నీ గూడా చూయించాను. కిచెన్ గూడా చూయించడం జరిగింది. మన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఒక పూజ యూనిట్, టీవీ యూనిట్ గూడా చూయించడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శ్రీ సాయినగర్ కాలనీలో ఉన్నదండి. ఇది జస్ట్ మనకు ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వబ్సుగూడ మెట్రో స్టేషన్‌కు అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ గూడా జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ మనకు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ గూడా చాలా నియర్ బై ఉంటాయి. షాపింగ్ మాల్స్ వచ్చేసి మనకు బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గర షాపింగ్ మాల్స్ ఉన్నాయి షాపింగ్ గురించి. తర్వాత ఇక్కడ నాచారం దగ్గర ఉంటుంది, హబ్సిగూడ దగ్గర ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు ఏఎస్ రావు నగర్ తర్వాత ఈసీఎల్ కూడా జస్ట్ 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఈ లొకేషన్‌కు దగ్గరగా ఉంటాయన్నమాట. మనకు స్ట్రీట్ మార్కెట్స్ కూడా రెగ్యులర్‌గా జరుగుతుంటాయి ఇక్కడ. ఇదొచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట ఇంటి ముందర. హౌస్ సైజ్ వచ్చేసి 18x50 సైజ్‌లో హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశాము. G+1 పర్మిషన్‌తోన. ఇదంతా కూడా కనిపించేదంతా కూడా మనకు క్లాసిక్‌గా చాలా అట్రాక్టివ్‌గా ఉంది అని నేను భావిస్తున్నాను. అయితే మనకు కనిపించింది కూడా వర్క్ సివిల్ వర్క్ గానీ, తర్వాత మనకు కనిపించిన వర్క్స్ ఏదైతే ఉంటావో గ్రౌండ్ నుంచి బేస్‌మెంట్ నుంచి అంతా కూడా మనం క్వాలిటీ పరంగా కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు రోడ్ నుంచి 6 ఫీట్ డెప్త్ లోపలికి వెళ్తామండి. పిట్స్ తీసి అక్కడ నుండి స్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్‌లో 6 ఫీట్ ఉంటుంది. గ్రౌండ్ పైన 3 ఫీట్ ఉంటుంది. అంటే ఓవరాల్‌గా 9 ఫీట్ లోపట ఉంటుంది. మన ఫ్లోరింగ్ లోపట కిందనే 9 ఫీట్ వరకు డెప్త్‌కి మనం వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం 10 ఫీట్స్ పిల్లర్స్ ఏసి, స్లాబ్ ఏసి కన్‌స్ట్రక్షన్ చేసాము. ఇక్కడ బ్రిక్స్ వచ్చేసి మనం ట్రెడిషనల్ బ్రిక్స్ వాడతామండి. రెగ్యులర్‌గా ట్రెడిషనల్ బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ వాడతామనమాట. క్వాలిటీ బ్రిక్స్. రెడ్ బ్రిక్ వాడతాం. ప్లంబింగ్ గానీ, తర్వాత ఎలక్ట్రికల్, పెయింట్స్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడడం జరుగుతుంది. టైల్స్ కూడా మనం క్వాలిటీ మెటీరియల్ వాడతామనమాట. వుడ్ వర్క్‌లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీగా రావాలని చెప్పి, కస్టమర్ సాటిస్ఫై కావాలని చెప్పి, మంచి క్వాలిటీ మెటీరియల్, మంచి లుక్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఫ్లోరింగ్ చూసారు కదా! ఫ్లోరింగ్ తగ్గట్టు ఇక్కడ ఒకటి రంగోలీ టైప్ కూడా ఒకటి టైల్ వేయడం జరిగిందనమాట. ఇట్లా హాల్‌లో మధ్యలో ఒకటి లుక్ కావాలన్నట్టు ఒకటి పెట్టాము. ఈ హౌస్‌కొచ్చేసి G+1 పర్మిషన్ ఉంది. 100% వాస్తుతో కన్‌స్ట్రక్షన్ చేశాము. మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి ఇంటికి. మెయిన్‌గా మనం ఎల్ఐసికి రిఫర్ చేస్తుంటాము. 80% లోన్ ఎలిజిబుల్ ఉంది ప్రాపర్టీ సైడ్ నుంచి. ఇలాంటివి కన్‌స్ట్రక్షన్స్ మన దగ్గర ఒక 4-5 కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. సేమ్ 100, 120 స్క్వేర్ యార్డ్స్. మనకు 100 స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఒకటి వెస్ట్ ఫేస్ రెడీ ఉంది. ఇది ఒకటి రెడీగా ఉన్నది. ఇంకొకటి G+1 కింద సెల్లార్ ఓపెన్ ఉంటుందండి. పైన 2 BHK కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. అది కూడా రెడీ అవుతుంది. అది అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ వర్క్ నడుస్తున్నది. ఇంకొకటి డూప్లెక్స్ హౌస్ కూడా మనము స్టార్ట్ చేశాము. అది కూడా ఒక 6-7 మంత్స్‌లో కంప్లీట్ స్టేజ్‌కి వస్తుంది. ఇలా మన దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్‌లో హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసిస్తాము. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే మేము ప్రతి కస్టమర్ కూడా A to Z అనమాట. లైటింగ్, తర్వాత వుడ్ వర్క్, ఇంటీరియర్ డిజైన్స్‌తోన మేము హౌస్ సేల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకు కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇల్లు తీసుకున్నప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కల. మనకు 99% లైఫ్‌లో ఎవరైనా ఒకేసారి ఇల్లు కొంటారండి. అది చాలా బాగుండాలని చెప్పి, మంచి ఏరియాలో ఉండాలని చెప్పి, మంచి వాస్తుతో ఉండాలని చెప్పి, లోన్ కూడా మంచి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ వచ్చేలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారి కోరికకు అనుగుణంగా మనం ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇవి ఈరోజు చూయించిన ఇల్లు వివరాలండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి, షేర్ చేయండి. నమస్తే.